నమస్తే అండి. ఈ వీడియో మళ్ళీ ఓన్ వాయిస్ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, నాకు ఒక సెలబ్రిటీ మాట్లాడిన మాటలు చాలా 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 హర్టింగ్ గా అనిపించాయి. ఎందుకు అంటే, మనం ఏ జనరేషన్ లో బతుకుతున్నాము, ఈ జనరేషన్ లో అంటే జనరేషన్ కి మారాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు సగం బట్టలు వేసుకుంటున్నారు, రేపు పొద్దున వచ్చే జనరేషన్, మన పిల్లల జనరేషన్ బట్టలు ఇప్పి తిరగాలనా మీరు మాట్లాడేది? జనరేషన్ మారుతుంది అంటే 2020లోకి వస్తే బట్టలు సగం వేసుకోవాలని ఎక్కడ ఏ జనరేషన్ లో మాట్లాడినా ఫ్రీడమ్ ఇవ్వకుండా ఏమే పిల్లలకి ఫ్రీడమ్ వేరే కంట్రీ. నా కూతురు కూడా వేరే దేశంలోకి వెళ్ళి చదువుకుంటుంది. నా కొడుకు ఫ్రీడమ్ ఇవ్వకపోతే ఫ్రెండ్స్ తో తిరుగుతారా? అమ్మాయిలతో అబ్బాయిలతో తిరగొద్దని ఎక్కడన్నా రిస్ట్రిక్షన్స్ పెట్టామా మేము? ఎందుకు మాట అన్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే ఫ్రీడమ్ లాగే ఎక్కడ ఫ్రీడమ్ తీసుకున్నారు? ఎక్కడన్నారండి శివాజీ గారి ఫ్రీడమ్ ఇవ్వట్లేదు అని? ఆ మాట అనలేదే. ఆయన కేవలము మాట జారారు, ఆ మాటకి క్షమాపణ చెప్పారు. చెప్పిన తర్వాత కూడా కాంట్రవర్సీ చేస్తున్నారు. దానికి మా లేడీస్ మాట్లాడితే లేడీస్ గురించి మళ్ళీ ఒక టాపిక్ ఆయనకు సపోర్ట్ చేస్తూ లేడీస్ అందరూ వీడియోస్ చేసి పెడుతున్నారంటే, సపోర్ట్ చేయకపోతే నిండుగా బట్టలు కప్పుకోకండి అమ్మా, ఇప్పు తిరగండి అని చెప్తారా? ఎవరన్నా ఇప్పుకొని తిరగండి అని చెప్తారా పిల్లలకి? అదా మేమైతే అలా నేర్చుకోలేదు, మేము అలా నేర్పించము. అండ్ ఇంకొక మాట ఏమన్నారంటే, గోపురం మీద ఉన్న శిల్పాలతో పోలుస్తున్నారు. గోపురం మీద శిల్పాలకంట బట్టలు లేవంట, బట్టలు లేకుండా చెక్కారంట. అంటే దానికి అర్థం ఏంటి? అదే గుడిలోకి, ఏ గుడి మీద అయితే శిల్పాలకి బట్టలు లేవు అని చెప్పారో అదే గుడి మీద ఉన్న అదే గుడి లోపలికి వెళ్లాలంటే నిండుగా చుడిదార్ వేసుకొని చున్నీ కప్పుకొని లోపలికి ఎంట్రీ అని క్లియర్ గా రాసి పెడుతున్నారు. ఈ మధ్య పెద్ద పెద్ద గుళ్ళన్నిట్లకి చూడిదారి విత్ చున్నీ అని చెప్తున్నారు. లేకపోతే లంగావోని హాఫ్ సారీ వేసుకోవాలంటున్నారు, లేకపోతే చీర నిండుగా వేసుకొని రావాలి అంటున్నారు. ఇంకొకటి, జుట్టు కూడా విరబోసుకోవద్దు, అల్లుకొని రావాలి అని చెప్తుంది. ఇవాళ మన సనాతన ధర్మం గురించి ఇంత ఫైట్ చేస్తున్నాము అంటే అది ఎక్కడ పోతుంది? ఆ సాంప్రదాయము, ఆ పద్ధతి అది ఎక్కడ పోతుంది? శివాజీ గారు క్లియర్ గా ప్రకృతితో పోల్చారు. సావిత్రి గారిని ఎవరన్నా అంటున్నారా? అనుష్క గారిని ఎవరన్నా అంటున్నారా? మన సౌందర్య గారిని ఏమన్నా అంటున్నారా అని క్లియర్ గా మెన్షన్ చేసిన తర్వాత కూడా మీరు మాట్లాడిన విధానం చాలా చాలా బాధగా ఉంది. అది లేడీస్ అందరూ ఆయనకి మూకుముడిగా ఆయనకి ఏం చేయలేదు. ఇవాళ ఒక్కొక్క ఝాన్సీ రాణి, అప్పుడులో ఉన్న ఝాన్సీ రాణి లక్ష్మీబాయి కూడా ఒక ఆడదే, స్త్రీమూర్తి. ఈ ఒక జన్మనిచ్చిన తల్లిగా నాకు 2 పిల్లలుగా ఉన్నారు. నేను అదే మాట్లాడతాను. నిండుగా కప్పుకుంటే తప్పేంటి అంటే నేను బట్టలు, అది తప్పేంటి? దాంట్లో తప్పేమన్నారు ఆయన? శివాజీ గారు ఉన్న దాంట్లో తప్పేముంది? మీకు నచ్చినట్టు మీరు ఉండండి, మీరు చూపించుకుంటే చూపించుకోండి, తప్పలేదు. కానీ ఆయన అన్న దాంట్లో మీరు అంత అంటే మీరు సెలబ్రేట్ మీరు ఏమన్నా అనేస్తే కామన్ పీపుల్ ని మేము పడతాము, అంతే కదా? అంటే మీరు కామన్ పీపుల్ ని ఏమన్నా అనేయచ్చు. మేము ఏదో వీడియో చేసుకుని పెట్టుకుంటే మీరు వెనకాల వచ్చేసి ఆడవాళ్ళందరూ ఆయనకు సపోర్ట్ చేస్తాము. ఆయన అన్న దాంట్లో పద్ధతి, అందుకే మాకు నచ్చింది కాబట్టి మేము అంటాము, మేము స్టాండ్ తీసుకుంటాం. మా పిల్లలకి అదే నేర్పిస్తున్నాం మేము. చికిరి సాంగ్ లో సరుకు సామాన్లు అన్నప్పుడు తప్పు లేదు. అది హీరోయిన్ ని చూపిస్తే అన్నారు కదా, హీరోయిన్ ని ఉద్దేశించి అన్నారు కదా, అప్పుడు తప్పు లేనిది ఈ రోజు జస్ట్ శివాజీ గారు అలా హీరోయిన్ బయటికి వెళ్ళినప్పుడు ఇలా జరిగింది, ఇలా చెయ్యకండి అమ్మా, ఇలా ఉండకండి, నిండుగా బట్టలు వేసుకుని హీరోయిన్లు అంటే ఎందుకు ఈ సెలబ్రిటీస్ హీరోయిన్లు కాని వాళ్ళు, యాంకర్స్ వాళ్ళు ఎందుకు ఇంత ఫైర్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మేము సపోర్ట్ చేస్తాం, ఎందుకంటే ఆయన నిండుగా కప్పుకోమన్నారు కాబట్టి. లేకపోతే నేను ఆయన పెద్ద ఫాలోవర్ ని కాదు, ఆయన నన్ను పెద్ద ఫ్యాన్ ని కాదు. కానీ ఆయన అన్న మాటలు తప్పు ఉన్నప్పుడు ఆ తప్పు అని ఒప్పుకున్నారు, అయిపోయింది. అదొక్కటే తప్పు మాట్లాడారు, లేకపోతే ఆయన మాట్లాడిన దాంట్లో నాకైతే ఎక్కడ తప్పు కనిపించలేదు. దానికి సెలబ్రిటీస్ శిల్పాలతో గోపురాల మీద ఉన్న పెద్ద పెద్ద గోపురాల మీద ఉన్న శిల్పాలతో పోలుస్తున్నారు. మరి మేమెంత హట్ అవ్వాలి? ఒక ఆడదానికి మేము ఎంత హట్ అవ్వాలి? అంటే బట్టలు లేకుండా శిల్పాలు ఉంటే దానికి అర్థం ఏంటి? ఆడదానిలా గౌరవించండి, అంతేగాని శిల్పాలు బట్టలు లేకుండా ఉన్నాయి అది తప్పు లేదు. ఏ సంవత్సరంలో ఏ సెంచరీలో సెంచరీలో బతుకుతున్నామని చెప్పేసి, సెంచరీలో ఏ సెంచరీలు అంటే ఇప్పుడు 20th సెంచరీ తర్వాత 30th సెంచరీస్ మారుతూ ఉంటే ఇంకా ఆడవాళ్ళు బట్టలు ఇప్పుకుంటూ వెళ్ళిపోతారా? నాకైతే నచ్చలేదు కాబట్టి నేను హట్ అయ్యాను కాబట్టి ఈ వీడియో చేస్తున్నాం. జై హింద్.